శివాయ గురవే నమః. 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 అహంకర్త ఇది అహంకార. ఇదే తత్వబోధన. లౌకికంగా మాట్లాడేటప్పుడు అహంకారాన్ని గర్వం, ఇంగ్లీష్లో అయితే ఈగో అంటారు. నేను చేస్తున్నాను, నా వల్లే ఇదంతా, నా వల్లే అవుతోంది, నేను తెలివైన వాణ్ణి, ఇలా చెప్పే వాక్యం. కానీ వేదాంత నిర్వచనం వేరే. కాబట్టి నేను తర్వాత నేనుకి ఏది కలిపినా అది అహంకారమే. నేను ఫలానా వాళ్ళ పిల్లని, తండ్రిని, ఇలా ఇదంతా కూడా అనాత్మ. నేను మాత్రమే వాడినా, నేను ఉన్నాను అన్నా సాక్షి చైతన్యంగా అర్థం చేసుకోవాలి. నేను అంటే అహం. ఈ అహం పదానికి ఏది కలిపినా అహంకారం అవుతుంది. అహం శిష్య అస్మి, అందులోనే కారం ఉంది. అహం పదానికి ఏ అహం పదానికి ఏ నామరూపాలు చేర్చినా అది అహంకారం. మృత్యుభయం పోగొట్టాలంటే ఈ అహంకారాన్ని నాశనం చేసి అహం బ్రహ్మాస్మి స్థితిలో ఉండాలి. పరమాత్మని శరణాగతి పొందితే అదే చేస్తారు. ఎప్పుడైతే అహంకారం నశిస్తుందో నేను భక్తుణ్ణి, నేను శిష్యుణ్ణి అనేది నశిస్తుంది. శిష్యుడు అంటే నువ్వు ఒక ఐడెంటిటీ పెట్టుకున్నావు. ముందర సాధనలో శిష్యుడిగా నీవు చెయ్యాలి. కానీ చేస్తున్నప్పుడు అహంకారం ఉండదు. అప్పుడు నేను అన్న అహంకారం నీకు వస్తుంది. కాబట్టి ఆ విధంగా చేయరాదు. భక్తుడు పోతే మిగిలేదేమిటి? నేను అంటేనే ఆ శుద్ధ చిత్, శుద్ధ సత్. ఇహ జీవ ఈశ్వర భేదం లేదు. కాబట్టి జీవ ఈశ్వర భేదం లేకుండా అవ్వాలి. కాబట్టి ఏమంటే నేను శిష్యుని అనుకోకూడదా, లేకపోతే నేను ఇలా అనుకోకూడదా? అలా అనుకోవటమే గోల కదా. అనుకోకపోతేనే ఏ గోల లేదు. ఎందుకు అనుకోవాలి? నేను బ్రహ్మను అని కూడా నువ్వు అనుకోరాదని చెప్తుంటే మళ్ళీ ఇదే అని అనుకుంటే ఎట్లా? శిష్యుడిగా నువ్వు సేవ చెయ్యి, అంతే తప్ప ఇంకా వేరేది నువ్వు అనడానికి లేదు. ఇక్కడ ఇప్పుడు బయటకు వెళ్తాము. ఇప్పుడు మీరు గురువు గారు ఉంటారు, ఆ పక్కకు మేము ఉన్నప్పుడు మీరెవరు అని ఎవరైనా అడిగినప్పుడు మేము శిష్యులము అని చెప్పొచ్చు కదమ్మా. వ్యవహారంలో చెప్పుకోవటంలో దోషం లేదు. ఎప్పుడు చెప్పినాను. ఇప్పుడు మీ పేరేంటంటే మీరు చెప్పకుండా ఎలా ఉంటారు? అందుకే అలా చెప్పుకోవచ్చు. గురు సమక్షంలో ఉండి నేను ఫలానా గొప్పవాణ్ణి లేదా అది ఇది అని చెప్పుకోరాదు. మీరు చదువుతున్నారు కదా, గురు ఆశ్రమంలో ఎలా ఉండాలో మీరు చదువుతున్నారు. అక్కడ ఐడెంటిటీ లేకుండా ఉండాలి. అక్కడికి వచ్చి మళ్ళీ ఐడెంటిటీ గురించి తాపత్రయపడకూడదు. అందుకే అక్కడ బాహ్య విషయాలు చర్చలు జరగకూడదు అనేది. జరిగాయనుకోండి ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ వచ్చాయంటే అది అహంకారమే కదా. ఇప్పుడు నేను పక్కన ఏదొచ్చిన అహంకారం అని చెప్పినప్పుడు మీరు మళ్ళీ లౌకిక వ్యవహారాల గురించి అక్కడ చర్చ చేశారు. మరి లౌకిక వ్యవహారాలు చర్చ చేస్తున్నారు అంటే ఐడెంటిటీ తోటి కదా చేస్తారు. మరి అప్పుడు అక్కడ లౌకికమే ఉంటే మీకు అసలు అహంకారం ఎలా నశిస్తుంది? అందుకని నేను గుళ్ళోకి వెళ్ళినా అట్లా ఈ అంటే ఒక గురు సమక్షంలో ఆలయాల్లో నువ్వు భక్తుడిగానే వెళ్ళావు. భక్తుడి లక్షణం ఏంటి? సేవ చేయటం, లేదా అక్కడ కూర్చుని. అంతేగాని అక్కడికి వెళ్ళి కూడా నువ్వు నానా
ఇది పోయి లేదు నేను ధర్మకర్తని నేను ఇంకో కర్తని అంటే ఎట్లా? ఆ టైంలో అవును. అందుకే అదే గురు సమక్షంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి నువ్వు. అక్కడ అసలు ఐడెంటిటీనే ఉండకూడదు. ఎవరన్నా అడుగుతున్నా, ఎవరైనా ఏదైనా చేసినా మీ పేరు ఊర్లు చెప్పుకోవటం కానీ, ఆ చర్చలు కానీ, లేదా ఇన్ని సంవత్సరాల నుంచి మేము గురువుని ఆశ్రయించున్నామని కానీ, అంటే అనవసరమైన చర్చల్లోకి తావివ్వకూడదు. వాళ్ళు అడిగారు అనుకోండి, తర్వాత మాట్లాడుకుందామని చెప్పాలి. అంతేకాని గురు సమక్షంలోనే మీ గురించి గొప్పలు గాని, గురువు వినేటట్టు గురువు గొప్పలు గాని చెప్పకూడదు. అది ఎంత దోషం. గురువు గొప్పతనం గురువు వినాలా? లేదమ్మా. అంటే ఎంత జాగరూకతతో ఉండాలో మీకు తెలుస్తుంది. అందుకనే చదివిన దాన్ని ఆచరణలో పెట్టాలి. ఎలా ఉండాలో తెలిసినప్పుడు అలా ఉండి తీరితే దాని ఫలితాన్ని అప్పుడే పొందు. సద్య అంటారు, వెంటనే పొందుతారు. అలా ఉండకపోవటం వల్ల కదా మీకు ఫలితం దక్కట్లేదు. అందుకే నేను గురు సమక్షంలో గురువుకి తప్ప అన్యులకు నమస్కారం చేయరాదని. నువ్వు అన్యులకు నమస్కారం గురువు దగ్గరే, గురువు ముందరే చేస్తున్నావు అనుకో, అప్పుడు ఏమిటి అర్థం చెప్పండి? అందుకే నీ గుళ్ళోకి వెళ్ళినా కూడా నమస్కారాలన్నీ అక్కడున్న ఆ యొక్క దైవానికి. ఆ గర్భగుడిలోకి నువ్వు ఎలాగ వెళ్ళలేవు, కానీ ఆ ఆలయం అని ఎందుకన్నారు? ఆ అమ్మ ఇల్లది, అక్కడ అమ్మే గొప్పది. మరి అమ్మ గురించి చెప్తున్నప్పుడు వీళ్ళందరూ అమ్మని ఆరాధిస్తున్నారని చెప్పాను గారు, అమ్మ వాళ్ళకి నమస్కరిస్తోందని చెప్పారా? అంటే అర్థం ఏమైంది? ఎక్కడ ఇదో అక్కడ వారికే అది. నువ్వు మరి వేరే వాళ్ళకి నమస్కారాలు చెప్పి వేరే వాళ్ళకి అన్ని చేస్తే ఇంకా అప్పుడు ఎంతటి ఇదండి? అంటే సమానమా ఏమిటి నీ దృష్టిలో? ఏమైంది? లౌకిక వ్యవహారం వచ్చింది కదా. నువ్వు ఇంకొకరికి ఎప్పుడు నమస్కారం చేస్తారండి? లౌకిక వ్యవహారానికే కదా వేరే వాళ్ళకి నమస్కారం. మీరు అనుకోవచ్చు, అయ్యో ఇప్పుడు నమస్కారం పెట్టకపోతే రేపొద్దున వీడితో పని ఉంది కదా, ఇప్పుడు ఎలాగండి అలా. మీలో ఎందుకు నిర్భయత్వం లేదు? వ్యవహారాన్ని నడిపేది ఆ వ్యక్తులా? ఇది అర్థమైతే మీలో రెండో ఆలోచనకి తాగుండదు. ఎక్కడ ఆలోచన రహితంగా ఉండాలి, ఎక్కడ గుణాతీతులుగా ఉండాలో, అంటే అట్లీస్ట్ అన్నట్టుగా గురు సమక్షంలో మీకు ఆలోచనలు వస్తాయి కదా. మరి వ్యవహారం జరుగుతుంది కదా. వ్యవహారం ఎప్పుడు జరిగింది? ఆలోచన ఉన్నప్పుడే జరుగుతుంది వ్యవహారం. లేదా వ్యవహారం వేరేగా ఎందుకు ఉంటుందండి? ఆలోచన లేకపోతే వ్యవహారం ఉందా? ఏది జరగాలి అదే జరుగుతుంది కదా. అప్పుడు వ్యవహారం అవ్వదు కదా. అకర్తగా ఉన్నప్పుడు అది వ్యవహారం అవ్వదు కదా. మరి మీరు కర్తృత్వమే తీసుకున్నారనుకోండి, చేసేదేముంది అక్కడ? అందువలన ఈ ఎలా ఉండాలి ఏమిటి వీళ్ళతో వాళ్ళతో ఈ ఆలోచన మిమ్మల్ని ఎప్పుడూ కూడా స్థిరంగా ఉండనివ్వదు. ఎప్పుడు ఏదో ఒక ఇదే ఉంటుంది. ఎందువల్ల? బాహ్య వ్యవహారం. నేను ఇప్పుడు పక్కన చెప్పా, నేను ఉన్నంతసేపు, నేను ఫలానా అనుకున్నంతసేపు ప్రాబ్లమే కదా. గురువు కన్నా బాహ్యమే ఇంపార్టెంట్. బాహ్య విషయాలు ఉన్నప్పుడు గురు నమస్కారం కూడా మర్చిపోతారు కదా. ఇక అప్పుడు ఈ శిష్యుడు ఎక్కడి నుంచి వెళ్ళిపోతాడు? అంటే శిష్యుడు అనే ఐడెంటిటీ ఎలా నశిస్తుంది? ఎందుకంటే ఇది కనీస శిష్య లక్షణం కూడా కాదు కదా. అవునా? శిష్య లక్షణం అవుతుందా అది? కాదమ్మా. భక్తుడు పోతేనే ఈ అసలైన నేను మిగులుతుంది. అదే పోగొడతాడు ఆయన. అందుకనే భావాతీత స్థితి, గుణాతీత స్థితి. అందుకనే సర్వస్య శరణాగతి అన్నారు. అన్ని ఆయనకి సమర్పించేశాను.
అంటే మీ నమస్కారాలన్నీ కూడా ఆయనకి సమర్పించారు. మిమ్మల్ని మీరు సమర్పించుకున్న తర్వాత మరి అష్టావక్రుడు ఆ జనక మహారాజ్ ఏం చేశాడండి? సమర్పించాక ఇంకా అసలు అతను తనకంటూ భోజనం కూడా చేయలేదు కదా. ఇప్పుడు అలా ఏం మిమ్మల్ని భోజనాలు మానేయమని చెప్పలేదు కదా. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ నేను స్ఫురణతో మీరు ఏం చేస్తున్నారు? నేను స్ఫురణతో చేసేవన్నీ కూడా అంటే బాహ్య వ్యవహారాలన్నీ బాహ్యమే. మరి బాహ్యం చేస్తున్నన్ని రోజులు అల్టిమేట్ ఇది పొందేది అవకాశం ఉందా? లేదు. లేదమ్మా. కదా, చేతిలో మీరు పోగొట్టుకున్నట్టే అవ్వట్లేదు. లేకపోతే గురు సమక్షంలో ఇలా ఉండాలి అలా ఉండాలని ఎందుకు చెప్తారండి ఎవరైనా? ఎవ్వరూ చెప్పరు. ఎందుకు చెప్తారు అంటే అత్యంత సులభమైన మార్గం రా ఇది. నువ్వు ఈ ఈ ప్రదేశాల్లో ఇక్కడ నువ్వు ఉండే ఆ కాసేపు మీరేమి ఇప్పుడు సత్సంగం అప్పుడే అప్పుడు కూడా గురు సమక్షంలో అనేది ఎంత టైము మీకు తెలిసిందే. అంటే అంత కూడా మీరు ఉండలేకపోతే మరి ఎలా జీవ బ్రహ్మైక్యం జరుగుతుంది? అంటే ఆ ఎలర్ట్నెస్ అనండి, ఆ పట్టుదల అనండి, అవన్నీ ఎట్లా? అవన్నీ ఎక్కడున్నాయి? లాకర్ లో పెట్టేశారు. కాబట్టి ఎప్పుడైతే మీలో సాధన సంగతి పక్కన పెట్టినా ఏది పెట్టినా ఎవరి సమక్షంలో ఎలా ఉండాలో బాహ్యంలో మీరు అలాగే చేస్తారు కదండి. చెయ్యరా? మీకేం అలవాట్లేని అవపోసం కాదు. ఒక్కొక్కటి దగ్గర ఒక్కొక్క రకంగా ఉంటారా ఉండరా? ఉంటామమ్మా. రకరకాలు మీ ఇవన్నీ కూడా కాదని అనడానికి లేదు కదా. లేదమ్మా. డెఫినెట్ గా మీరు అలాగే ఉంటారు. ఆఫీసులో ఒక విధంగా, మీకు బాగా పరిచయస్తులు ఇంట్లో ఒక రకంగా, అంతగా లేని అట్లా ఎన్నో రకాలుగా మీరు ఉంటున్నారా లేదా? ప్రయత్నపూర్వకంగా అనండి. అలా ఉండాలి అనుకునే కదా ఉంటున్నారు. మరి గురు సమక్షంలో ఎలా ఉండాలో తెలిసి ఎందుకు ఉండటం లేదని ప్రశ్న వేసుకోలేదు. అక్కడ మీరు ఎట్లా ఉండండి, ఏదనండి, అకార్డింగ్ టు భగవాన్ లా అనండి, ఇంకోటి అనండి, ఏదన్నా అనండి, జరుగుతుంది. అవునా కదా? ప్రతిసారి మీ ఎక్స్పెక్టేషన్స్ అనుగుణంగా మీకేమి రాదు. కానీ ఇక్కడ మీరు ఎలా ఉండాలో అలా ఉంటే మీకు లభించి తింటుంది, అందులో సందేహమే లేదు. ఇక్కడ అంటే మీరు ఎప్పుడైతే ఒక పని చేశారో దాని ఫలితాన్ని మీరు వెంటనే పొందుతారు. ఇక్కడ ఎలా అయితే ఒక గుడికి వెళ్ళి మనసా వాచా కర్మణ ఆ అమ్మనో అయ్యనో ప్రార్థన చేసేస్తే ఇమ్మీడియట్ గా మీకు అది ఏ గుడి అయినా సరే, అంటే క్షేత్రమే కావక్కర్లేదు, మీ మనస్సు లగ్నమై ప్రార్థన చేస్తే మీకు అది తప్పకుండా దాంట్లోంచి దోషాలు తీసేసి మరి మీకు ఇది చేస్తారు. అలా లేనప్పుడు మీరు క్షేత్రాలకు వెళ్ళినా వేస్టే కదా. అంటే ఈ డిఫరెన్స్ మీకు తెలుసు. తెలిసి ఆచరణ పెట్టబోతుందే ఏమవుతుందో కూడా తెలుసు. కాబట్టి క్షేత్రాల్లో ఏం చేస్తారు? ఎలా ఉండాలో అన్న నియమాలు పక్కన పెట్టినా అభిషేకం చేస్తే పుణ్యం వస్తుందా, ఇంకోటి చేస్తే ఏదో వస్తుంది, ఇవన్నీ కదండి తెలుసుకుంటారు ఫస్ట్. సాక్షి గణపతిని చూడకపోతే పుణ్యం రాదు. ఇలా ఏవో ఆలోచనలు ఉంటాయి కదండి. అందుకని కదా టైం ఉన్నా లేకపోయినా గబగబా సాక్షి గణపతికి హాయ్ చెప్పి వెళ్తారు. లేకపోతే హాయ్ ఎందుకు చెప్తారండి మీరు? అంటే ఎంతగా బాహ్యంలో మునిగిపోయారో అనేది మీకు అర్థమవుతుంది. మీకు అర్థం కాని ఏమీ లేదు కదా. కాబట్టి మీ వ్యవహారం ఎలా జరుగుతుందో మీకు తెలిసి, అంటే ఇక్కడ ఆ బాహ్య వ్యవహారానికి మీరు అంతగా ఇచ్చినప్పుడు మరి మీ యొక్క ఈ జన్మ సార్థకతకి ఎందుకు ఇవ్వటం లేదు?
పోనీ వద్దా అహం బ్రహ్మాస్మి, అబ్బా కావాలండి, అందుకేగా ఇన్నాళ్ళు కష్టపడేది. అది కాబట్టి ఆ అలర్ట్నెస్ అవి ఉండాలి. అవి ఉంటే అసలు ఇక మీరు పొందలేనిది ఏంటండి అసలు. అది ఎందుకు లేదు అంటే కారణాలు సమర్థింపులు ఉన్నాయి కానీ వేరే ఉన్నాయా? ఏమిటో కష్టాలు. కాబట్టి పరమాత్మ ఆ యొక్క ఐడెంటిటీ, అంటే ఇన్నాడు బాహ్య ఐడెంటిటీ అన్నారు, ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది కదా, ఇప్పుడు అంటే ఒక ఆనందం కలగాలి. ఆనందం కలిగినప్పుడు గర్వం రాదు. మీరు అలా చెప్పుకున్నప్పుడు ఆనందం కలుగుతుంది అంటే కొంతైనా శిష్య లక్షణం ఉన్నట్టు కదా. లేదనుకోండి, మీకే అర్థమైంది కదా, నేను చెప్పక్కర్లేదు. కాబట్టి గురువులు నశింపజేసేది ఆ దాని గురించే చేస్తారు. అతనిలోని భక్తుణ్ణి అనే పదాన్ని నాశనం చేసి శుద్ధ చిత్త సత్తుగా నిలుపుతారు. దీన్నే సానుకూలంగా చెప్పాలంటే భగవంతుడు అతన్ని తనలో ఐక్యం చేసుకుంటాడు. భక్తి ఆ పరాకాష్ఠకు చేరినప్పుడు కదా ఐక్యము. మీరు సినిమాలు చూసి ఐక్యం అంటే పోతాడని కాదండి అర్థం. అక్కడికి ఆ నేను తీసేసి అలా ఉంచుతాడు. అందుకని ఇప్పుడు రమణ మహర్షి మళ్ళీ ప్రత్యేకంగా గుడికి వెళ్ళటం కానీ వేరే చేయటం కానీ ఎందుకు చేయలేదు? లీనమైపోయాడు, పరమాత్మే తాను అయ్యాడు. అయినప్పుడు ఇంకా మళ్ళీ ఏ పరమాత్మకి దండం పెడతాడండి? ఏ గుడికి వెళ్తాడు? వెళ్ళవలసిన ఆవశ్యకత లేదు. అయితే అలా ఎప్పుడన్నా జరగాలి ఏదన్నా ఉంటే అదంతా కూడా ఒక వ్యవహారం ఏదో ఉంటుంది. అంతేగాని ప్రత్యేకంగా నమస్కరించుకోవడానికో పుణ్యం చేసుకోవడానికో ఇంకో దానికో ఉండదు. ఏదో ఉంటుంది, అది పరమ రహస్యాలు ఉంటాయి. పెరియవారు వచ్చారు కదా, అరుణాచలం నుంచి వెళ్ళారు అంతే. ఆయన ఏం బయటికి రాలేదు, ఈయన లోపలికి వెళ్ళలేదు. దూరం నుంచి ఇద్దరు చూసుకున్నారని మనకి చెప్పబడింది. ప్రత్యేకంగా వెళ్ళి కలవక్కర్లా. ఎందుకంటే ఆ తత్వం ఈ తత్వం ఒకటే. ఎవరికి ఎవరి నమస్కారం? చూసే వాళ్ళకి పెద్ద తమాషా కదండి. వాళ్ళకి ఇప్పుడు ఎవరు నమస్కారం చేస్తారని, భక్తులకి తలకాయ పాపం. వీళ్ళు పీక్కుండా వాళ్ళల్లో భేదం లేదు, అభేదం. శివుడు విష్ణువు వీళ్ళందరూ వాళ్ళలో వాళ్ళకి ఏం లేవండి. ఇక్కడ వీళ్ళు కదండి పుట్టిస్తున్నారు. అది ఇది అనుకుంటూ పుట్టించేది ఎవరండి? భక్తులు ఏదో అంటారు. నిజం పడితే దేవుళ్ళ అభేదం కదా. వాళ్ళకి అసలు దేహాలే లేవు. దేహాలే లేని వాడు ఏం దెబ్బలాడుకుంటారండి, నువ్వు గొప్ప నేను గొప్ప అని. అందుకే ఆ పరమేశ్వరుడు వాళ్ళు అలా అని ఏదో మనకు ఒక చిన్న ఇది ఇచ్చారు. విష్ణువు అలా అన్నాడు, శివుడు ఇలా అన్నాడు. కాబట్టి శివుడు వాళ్ళకి పరీక్ష పెట్టాడు. అంటే భేదభావం నశించినప్పుడు నేను లేదు. భేదభావం ఉన్నప్పుడు కదండి గోల గోల. మీకైనా అంతే కదా, భేదం లేనప్పుడు హాయిగా ఉండగలుగుతారు. భేదం ఉందనుకోండి అన్ని దాచేసుకుంటారు కదండి. భేదం ఉంటే అన్ని దాచుకుంటారు, చూడకూడదు వాళ్ళు అనుకుంటారు, ఏదో అనుకుంటారు పాపం. భేదం లేనప్పుడు ఏమన్నా దాచుకుంటారా? అన్ని చూపిస్తారు. ఇవన్నీ మీరు ఆచరణలో పెట్టివే, మీకు అనుభవం లేనివి ఏమైనా ఉన్నాయి ఇక్కడ? అసలు ఒక్కటి లేదు. ఇవన్నీ మీరు చేసినవే కాబట్టి పెద్ద కష్టమైన పని ఏం కాదు మీకు. కానీ ఇష్టం లేదు కాబట్టి అబ్బా అబ్బా అలా ఉంది కదా పాపం. కష్టం ఎప్పుడు వచ్చిందండి? ఇష్టం లేనప్పుడు వచ్చిందా కాదా చెప్పండి? ఏదైనా సరే అందులో, అది మనుషుల వస్తువుల ఇంకోట ఏదైనా అదేనా కాదా? ఇంకా చెప్పేది ఏంటండి పాపం. ఇదే గురువుల కంటక్షోభ. మీరు ఆచరణలో పెట్టేవరకే కదండి క్షోభ. ఆచరణలో పెట్టేస్తే గురువుకి ఇంకెంత హాయి అండి పాపం. హాయిగా నిద్రపోవచ్చు కదా గురువు. బుద్ధిలో ఐక్య జ్ఞానం కలిగిస్తాడు. ఇదే ఆ
సర్వస్వ శరణాగతి యొక్క ఫలం వెంటనే లభిస్తుంది. వాళ్ళందరికీ లభించలేదండి. ఒక రమణ మహర్షి కావచ్చు, జనక మహారాజు కావచ్చు, ప్రహ్లాదుడు, వీళ్ళందరికీ కలగలేదు, కలిగింది. అవును. మనమే అబ్బా వాళ్ళు గొప్పవాళ్ళండి, ఏవో రకరకాల అభిప్రాయాలు, ఆలోచనలు. ఉండకూడదురా బాబు అంటే మళ్ళీ వాటి అమ్మా కాబట్టి మృత్యుభ్యాశ్రితానాం ఆశ్రయించిన వానికి, శరణు వేడిన వాడికి ఆయన రక్షించి తీర్తాడు. కాబట్టి భక్తుడు పరమాత్మని, శిష్యుడు గురువుని. ఎలా శరణు వేడాలి? అన్యథా శరణం నాస్తి. నీవు తప్ప ఎవరు లేరండి అన్నారు. నీ అవసరం వచ్చినప్పుడు కాదు, అమ్మా నీకు కష్టం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు మీరు తప్ప మాకెవరున్నారండి అని కాదు. అమ్మా లేకపోతే ఇవన్నీ తీరేవి కాదులేండి మా కష్టాలు అని చెప్పి గురువుని వదిలేయటం కాదు. అమ్మా రకాలండి శిష్యుల్లో రకాలు, రకరకాలుగా గురువులను వదిలేస్తారు కదా. భిన్న భిన్న అభిప్రాయాలు అందరికీ ఒకటే ఎలా ఉంటాయి? ఉండవు. అంటే పరమాత్మ అత్యంత కారుణ్యంతో నువ్వు తరించడానికి ఇచ్చే అవకాశాన్ని నీ బుద్ధితో నువ్వే పాడు చేస్తావు. ఎందుకు? అహంకారం. నేను 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 నేను. ఆ నేను రకాలుగా ఉంటుంది, అనేక రకాలుగా ఉంది కదా మీలో. వదిలేయచ్చు, వదిలేయకపోవచ్చు, అది తర్వాత విషయం. కానీ ఏ ఆలోచన లేని స్థితిలో ఉండాలి గురువు దగ్గర అంటే అలా ఉండగలుగుతున్నారా? నీలో అహంకారం నశించడానికి గురువు ప్రయత్నాలు చేసినా నీవు అహంకారాన్ని పట్టుకుని వేలాడుతుంటే ఎలా నశిస్తుంది? కాబట్టి ఎలా శరణు వేడాలి? అన్యథా శరణం నాస్తి. అలా అనరు. ఎందుకంటే ఈ నేను గురించిన డిస్కషన్లు. ఎందుకంటే గురువు గ్రాంటెడ్ అనుకుంటారు. గురువే పలకరించాలి, గురువే చెయ్యాలి, అన్ని గురువే. నువ్వేం చేస్తావు? అహంకారాన్ని పట్టుకుని తిరుగుతావా? అందువల్లనే జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. కృష్ణ పరమాత్మ భయాల నుంచి బయటపడమన్నాడు. మృత్యు అనేది ఎప్పుడో చివరిలో హఠాత్తుగా వచ్చి కబళించదు. క్షణకాలం తన పని తాను నిశ్శబ్దంగా పోతూ ఉంటుంది జీవుడి మీద. కాలం జరగట్లేదండి, ఈ సంవత్సరం అయిపోవచ్చింది అంటే మీ ఆయుష్ తగ్గింది. మీరేమంటారు? అబ్బా నాకు ఇన్నేళ్ళు వచ్చాయంటున్నా. అది పెరిగిందంటే ఇది తరిగిందని కదా అర్థం. రాజుల వైపు పెరిగిందంటే రెండో వైపు తగ్గిందని కదా అర్థం. అదే నీ యొక్క సమయం మించిపోతుందిరా, ఇంకా ఎందుకు బుద్ధి తెచ్చుకోకుండా తిరుగుతున్నావు నేను 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 అని. ఏమిటి సాధించాలి, ఏమిటి సంపాదించాలి, ఏమిటి చెయ్యాలి, ఏమిటి దాచుకుంటావు? ఏమీ లేదు. ఇంకా తాపత్రయం తాపత్రయం తాపత్రయం. అహంకారం. నేను 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 నేను. ఏమిటి నేను? ఆ నేను దేనికి పనికొస్తుంది నీకు? దేనికి లేదు. ఒక్కొక్క అంగాన్ని బలహీనపరుస్తూ వస్తుంది. క్షణం చేస్తూ బతుకుతున్నాడు. ఏ సెకండ్ క్షణం కూడా అనడానికి లేదు. నీలోని ప్రాణం అంటే ఆత్మ నీ నుంచి నిష్క్రమిస్తుందో నీకు తెలియదు. అయినా ఎంతటి అహంకారం అండి! ఏమిటి అహంకారం వల్ల ఏమిటి పొందుతున్నావు నువ్వు? ఏమీ లేదమ్మా. నిన్ను నువ్వు నాశనం చేసుకున్నావు. నికృష్టపు జన్మలకి మార్గం ఏర్పరచుకుంటు. రే బ్రహ్మాండమైన రహదారి ఇక్కడ ఉందిరా, అంతా పూలపాన్పై అంతా ఆనందమే అంటే సరే ఉండనిండి అని ముళ్ళది ఏర్పాటు చేస్తుంది. కేవలం నేను అన్న అహంకారం. ఆ నేను అహంకారం అంటే మీరు ఏదో అనుకున్నారు. ఆ నేను అహంకారంతో ఏదో గొప్పగా ఉండాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో చెయ్యాలి, ఇలా ఎన్నో రకాల ఆలోచనలు. గురువు గ్రాంటెడ్. ఎంత అహంకారం అండి గురువుని గ్రాంటెడ్ అనుకోవటం. అదే అసలు అహంకారానికి పరాకాష్ట.
గురువుని శాసించటం గాని, గురువుని మీరు ఇది చెయ్యండి అనటం గాని, ఇంకోటి గాని మీరు అంటున్నారంటే, మీరు బాహ్యంలో ఎవరికన్నా అన్నారంటే అది మీరు అహంకారంతో కదండి ఒకరిని నువ్వు అది చెయ్యి ఇది చెయ్యి అంటే. మరి గురువుని ఎలా శాసిస్తారండి మీరు? అంటే ఆ గ్రాంటెడ్ అనేది మిమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్తుంది? మీరు అవన్నీ బాహ్యంవే కదండి చేసేది. ఆ అహంకారం మీలో నశించినంత వరకు, అంటే నా ఆలోచనే కరెక్ట్, నేను ఇంతే అని మీరు భావించిన నాడు అది ఎంతటి అహంకారము మీరు విచక్షణ కోల్పోతుంది. గురువు ఎప్పుడు అన్యాపదేశంగా, అంటే వదిలేసిన వాళ్ళకి అన్యాపదేశం, పట్టుకున్న వాళ్ళకి డైరెక్టే కదండి. ఎప్పుడైనా వారిని రక్షించడానికే ప్రయత్నం చేస్తారు, కానీ అది గ్రహించని వాళ్ళు అహంకారమే గ్రహింపనివ్వదు. గ్రహించినా అహంకారం అడ్డుపడిపోతుంది. గురువు ఆశించేది నమస్కారాల్లో నీ యొక్క పెట్టుబడులో కాదు, నీలో అహంకారం నాశనమే కావాలి. మీరు చెయ్యండి ఎవరు వద్దన్నారు అంటే, నువ్వు పట్టుకుని వేలాడుతుంటే ఎవరేం చేస్తారు? పిల్లవాడు గట్టిగా పట్టుకున్నప్పుడు ఏం చేస్తారు? వాత పెట్టాలి. బాహ్యంగా వాతలు ఉన్నాయి కానీ వేరేగా ఎలా పెడతాడండి గురువు? ఎందుకు పెడతాడు? మార్గాలు నిర్దేశిస్తాడు, ఎన్నో రకాలుగా చెప్తాడు, అన్నీ చేస్తాడు. నువ్వు నీ ఒక్క అహంకారాన్ని నువ్వు వదలనంటే, నాకు ఆ నికృష్ట జన్మలే ఆనందం అంటే, నాకు ఈ జీవితమే బాగుంది అనుకుంటే ఎవరేం చేయగలరు? గురువుకే ఏం అవసరం అండి? మీరందరూ పిల్లల్ని చెప్పి చెప్పి విసుగొచ్చింది, ఇంకా వాడికి చెప్పడం వేస్ట్ అండి, ఒరే నీకు వేస్టా, ఏమన్నా చేసుకోపో నువ్వు అని అంటారు. గ్రాంటెడ్ గా తీసుకున్నవాడు అనడు. పుణ్య లోకాలకు వెళ్ళాలని, అక్కడ ఆనందం అనుభవించవచ్చని ఏవో చేస్తుంది. హాయిగా స్వర్గంలో బ్రహ్మలోకంలో శాశ్వతంగా ఉండొచ్చని ఆశిస్తారు, కానీ అక్కడ నశించేవే కూడా. అక్కడేం కాలం ఎప్పుడు శాశ్వతంగా ఉండదు. అక్కడికి వెళ్ళినా మళ్ళీ వెనక్కి రావాల్సిందే అన్న సంగతి మీకు బాగా తెలుసు. కాబట్టి ఏదైతే మీకు తెలిసిందో దాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చెయ్యండి. కాబట్టి గురువుని గ్రాంటెడ్ గా తీసుకోకండి. గురువుని తీసుకున్నారంటే గురు తత్వాన్ని, జీవ బ్రహ్మైక్యాన్ని, అహం బ్రహ్మాస్మిని, వీటన్నిటినీ మీరు గ్రాంటెడ్ అన్నారు. అవి గ్రాంటెడ్ కాదు, సహజ సిద్ధంగా ఉన్నాయి, అందులో సందేహం లేదు. కానీ మీరు గ్రాంటెడ్ గా అన్నారు అంటే అది అహంకారం అవుతుంది, మీరు పొందలేదు. కాబట్టి జాగరూకతతో అహంకార నాశనం చేసుకోండి. ఏదోలే అని మీరు చేయకండి. ఏదైనా సరే అద్వైతంలో ఏదోలే అని కానీ ఇంకోటి అనుకుంటే అవ్వదు. స్వచ్ఛత, నిర్మలత్వం, నిరాకారం, నిర్గుణం, నిష్కళ, ఎన్ని లక్షణాలు అన్ని కలిపితే ఒకటే లక్షణం, ఏది ఆలోచన రహితమే. ఎలాబొరేట్ చేసి చెప్తారు అర్థమయ్యి మీరు ఆచరణలో పెట్టడానికి, కానీ అన్ని కలిపితే గుణాతీత స్థితి, ఆలోచన రహిత భావాతీత స్థితి, అంతే. శుద్ధ సాత్వికం, అన్ని కలిపితే ఒకటే. కాబట్టి ఏకత్వాన్ని పొందండి. శుభం భూయాత్.